హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ధనియాలు అనమాట గడ్డి అంతా కూడా క్లీన్ చేసుకున్నాక మనం చేనులో ధనియాలు 2 బద్దలుగా విడదీసుకోవాలన్నమాట. ఎండలో పెట్టి కొద్దిగా కలిస్తే అవి వచ్చేస్తాయి అనమాట. ఇలా లైన్స్ అనమాట. లైన్స్ కొట్టేసుకోవాలి. కొట్టిన తర్వాత ప్రతి లైన్లోనూ ఇలా కరెక్ట్గా అనమాట. కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఒత్తుగా మొలుస్తాయి అనమాట. అంతే, చేంజ్ ఏమి ఉండదు. మనం నీట్గా ఎండకు పెట్టుకున్న తర్వాతే మనం కనుక ఈ సీడ్స్ని మనం ధనియాల విత్తనాలని కనుక వేసుకున్నట్లయితే ఇలా మంచిగా కప్పేసుకోవాలి మళ్ళీ. ఎందుకంటే వాటర్ ఇస్తే మళ్ళీ పైకి లేచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటాయి అవి. మళ్ళీ మట్టితో కప్పేసుకున్నట్లయితే క్లీన్గా లెవెల్గా చేసేసుకోవాలి. అప్పుడు ఈజీగా మొలకెత్తుతాయి అనమాట. అంటే మనం వాటర్ ఇవ్వగానే ఇక్కడ వేసిన విత్తనం అక్కడే ఉండి మట్టిని తీసుకొని వాటర్ని తీసుకొని మొలకెత్తడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే బీరకాయ మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి పిందెలుగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను మెంతులు కూడా, అంటే మనము మెంతాకు కోసం అని చెప్పేసి మెంతులు కూడా తీసుకొచ్చాను ఇంట్లో నుండి. ఇవన్నమాట. వీటిని కూడా ఎండలో ఉంచినవే. వీటిని మనము ఇక్కడ లైన్స్ అనేవి కంపల్సరీ లైన్గా వేసినట్లయితే మనకు బాగా ఒక పద్ధతిగా పెరుగుతుంది అనమాట. లేకపోతే అక్కడ ఇక్కడ వాటర్కి వెళ్ళిపోతూ ఉంటాయి, మనకు ఒక వేరే చెట్లలోకి వెళ్ళిపోతాయి అనమాట. కొత్తిమీరలోకి మెంతిలోకి కొత్తిమీర అలా వెళ్ళిపోతుంది. ఇట్లా అయితే ప్రాబ్లం లేకుండా ప్రాపర్గా మొలుస్తాయి అనమాట. ఇలాగా వేసిన తర్వాత మట్టితో కప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ఇక్కడ పక్కన కనిపిస్తుంది చూడండి, పైన అది సోప్ చెట్టు అనమాట. నేను ఏదో క్యాజువల్గా వేశాను, అది వస్తుందన్నమాట. ఇక్కడ మెంతులన్నీ కూడా చల్లుకున్నాను అనమాట. ఎక్కడ మొలిచినా సరే, ఎందుకనంటే మనదే కదా, మన కోసమేగా, ఇంటి కోసం అని చెప్పేసి మొత్తం మట్టితో మాత్రం కవర్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఈ లైన్లో చూసినట్లయితే ఇట్లా వరుసలుగా పడింది కదా, దాన్ని ఇలా మట్టితో మొత్తం కవర్ చేసుకోవాలన్నమాట. కవర్ చేసుకున్న తర్వాత మనం వీటికి వాటర్ అనేది, ఇప్పుడు నేను లైన్ చూపించాను కదా, అక్కడ నుంచి వాటర్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. నేను చెట్లకి ప్లస్ ఇప్పుడు వేసిన విత్తనాలకి కలిపి ఇస్తున్నాను. ఆ తర్వాత ఇలాంటి వీడియోస్ మీకు ఎన్ని కావాలనుకున్నా అన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను. కాకపోతే నాకు మీ సపోర్ట్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఒక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా నీళ్ళు అనేవి ఈవినింగ్ టైంలో ఇచ్చుకున్నట్లయితే చెట్లు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. పగలు కాకుండా నేను అనేది ఇటు సైడ్ మనకి ఎండ కనిపిస్తుంది కదా, అప్పుడంటే నేను ఎండ తక్కువగా ఉన్న టైంలో అనమాట 4-5 ఆ మధ్యలో 5 మధ్యలో ఇచ్చానమాట. ఫైనల్గా వీడియో ఇదండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.